జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. దేవుడు దయ్యము దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు జై భీమ్ ఎంఎన్ఎస్ జిందాబాద్ ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 ఎంఎన్ఎస్ జిందాబాద్. జై భీమ్ జై భీమ్. నా పేరు బరిగెల అంజయ్య. అది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం, గ్రామం ఎర్రపాడు. నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళను నమ్మేది. ఇక కొంచెం పెరుగుతున్న కొద్ది ఆలోచనలు వస్తున్నాయి. ఎట్లా అంటే మన ముందు కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది, దేవుని మొక్కిపోయిండు కదా, మొక్కిపోయినా కూడా కొద్దిగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇట్లా చనిపోతున్నారు అని ఆలోచించిన. ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వెళ్తుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర యాక్సిడెంట్ అయింది. అతను కొబ్బరికాయ పట్టుకొనే ఉన్నాడు. ఒక చేతిలో కొబ్బరికాయ ఉంది, ఒక చేతిలో కుంకుమ ఉంది, పక్కన ఆయన నడిపే డీసీఎం ఉంది. కానీ నాకు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ కొబ్బరికాయ కొట్టిండు ఆల్రెడీ. అది కొబ్బరికాయ కొట్టి వస్తుండు కదా, దేవుని మొక్కుకుండు కదా, అదే గుడి ముందట ఎట్లా చంపుతాడు మనిషి, దేవుడు ఉన్నాడా లేడా అని అప్పుడు ఆలోచన వచ్చింది నాకు. ఇంటికి వెళ్ళినాం, అదే ఆలోచన వస్తుంది ఇక నాకు దేవుని గురించి. అసలు ఉన్నాడా లేడా ఏందన్నా తెలుసుకోవాలని అనుకున్నా. ఎవరిని అడిగినా కానీ దేవుడు లేకుంటే మనుషులు ఎట్లా పుట్టారు, మనుషులు ఎట్లా పుట్టారు, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం మనసులో పుట్టినాము. ఇవన్నీ మనకు అందిస్తుండు, మనం గాలి పెట్టుకుంటున్నాం, గాలి దేవుడే, ఇవన్నీ అన్నీ చెప్పారు. సరే నమ్మిన ఆలోచించుకుంటున్నాను నేనే ఎట్లా ఏం చేయాలని. అయితే ఒకరోజు అన్న వీడియో చూసిన నేను. అన్న వీడియో చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. అయితే అన్నతో ఒకసారి కలవాలి, అన్నతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాక సరే ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత వీలైతే మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ నాకు చెప్పండి అని అన్న. కంపల్సరీ చెప్తా అన్నాడు. అయితే ఆవిర్భావ సభ రోజు ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఆవిర్భవిస్తున్నాము. దీంట్లో పని చేయాలనుకున్న వాళ్ళు, నాతో ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి అని అన్న మెసేజ్ చెప్పిండు. అయితే ఆలోచించిన, నేను ఓన్లీ కలవాలనుకున్నా, అతను మాట్లాడాలనుకున్నా. కానీ సరే పోయి మాట్లాడి ఒకసారి వద్దామని వచ్చిన. అక్కడికి వచ్చిన తర్వాత అన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది వస్తారు, ఒక 20 మంది 30 మంది వస్తారేమో అనుకున్నా హైదరాబాద్ నుంచి. కానీ ఆడ ఒక 130-140 మంది వచ్చారు. 130-140 మంది వచ్చేసరికి ఇంతమంది ఉన్నారా, దేవుని నమ్మని వాళ్ళని అనుకుంటున్నాను నేను ఇక్కడ. అప్పుడు పరిచయం అయినా నేను. అయితే నాకు తెలిసిన వరకు నేను ఒక్కనే ఉన్నా, నాతో ఎవరు లేరు అనుకున్నా. అక్కడికి వచ్చినాక ఏమనిపించింది అంటే నేను వీళ్ళతో కలిసి పని చేయాలనిపించింది. నాకు కూడా ఉన్నారు, నాలాంటి ఆలోచనలు వాళ్ళు ఇక్కడ వచ్చారు కదా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అందరిని పరిచయం చేసుకోవాలంటే అక్కడ కూడా పరిచయ కార్యక్రమం పెట్టిండు. కొంతమందిని పరిచయం చేసుకున్నాం. తర్వాత ఏమైందంటే జిల్లాల వారీగా ఏం చేసిండు, జిల్లాల అధ్యక్షులను చేసి నిలబెట్టన్నాడు. మా జిల్లా తరఫున సూర్యాపేట తరఫున ఒక 2 వచ్చిన. అప్పుడు అన్న నువ్వు ఉండు అధ్యక్షునిగా అన్నాడు. ఆలోచించిన, అధ్యక్షుడు అంటే నేను ఇప్పుడే ఫస్ట్ వచ్చినా కదా, ఏం చేయాలి మరి, ఉంటే ఏం కార్యక్రమాలు చేయాలి నాకేం తెలియదు, మరి ఎట్లా అని అనుకున్న తర్వాత అన్నని అడిగిన, నువ్వు ఉండన్నా అదే నడుస్తూ ఉంటుంది, అదే నడిపిస్తూ ఉంటుంది, నడుస్తూనే ఉంటాయి అన్న కార్యక్రమాలు, ఏదైనా నువ్వే చేయగలుగుతావు అన్నాను. సరే అన్న ఉంటా అని చెప్పి జిల్లా అధ్యక్షునిగా ఇచ్చాము మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి. ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఇంట్లో కూడా కొద్దిగా ప్రెషర్ ఉంది. అయితే దేవుడు నమ్మను అనే వాళ్ళకాడికి పోయి నువ్వు ఇట్లా చేస్తున్నావు, వాళ్ళతో నువ్వు పోతున్నావు, వాళ్ళ సంఘంలో తిరుగుతా అంటున్నావు ఎందుకు అని 2-3 సార్లు. ఇక వాళ్ళకు కూడా కొద్దిగా నేను నమ్మను కాబట్టి నేను వెళ్తున్నా, మీ ఇష్టం, అది నాకు నిజమేందో నేను తెలుసుకున్నా. ఇక అది మీరు నమ్మకపోయి మీ ఇష్టం అని చెప్పేసిన అయిపోయిన తర్వాత ఇక మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అయితే అన్న వాళ్ళ ఇంటికి పిలిపించండి, మన జిల్లా అధ్యక్షులు వాళ్ళందరినీ. వాళ్ళ ఇంటికి పిలిపించేసరికి అందరం వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే ఈ ఫ్యామిలీ మొత్తం కూడా సమాజ సేవకే అంకితం అవుతున్నారు కదా, ఆయన లైఫ్నే మన సమాజానికి ఇస్తుండు కదా, ఆయనతో నేను నెలకు 2 రోజులైనా 4 రోజులైనా నేను పనిచేస్తే నాకు ఇక ఈ జన్మకు నాకు సాలే అనుకున్నా.
అట్లా కంపల్సరీ చేయాలి అన్నది వర్క్ చేయాలనుకున్నా. అనుకొని ఆ స్పీచ్ మాట్లాడితే విన్నాము. మళ్ళీ తర్వాత బుక్స్ చూసిన, అన్న చదివిన బుక్స్. అయితే ఈ మాటలు బట్టి అన్న ఇన్ని బుక్స్ చదివిండా, ఇన్ని బుక్స్ చదివితే ఇంత నాలెడ్జ్ వచ్చిందా, ఇట్లా మాట్లాడు మేము కూడా బుక్స్ చదవాలని ఒక బుక్స్ రాసుకున్నాను. ఒక 80 బుక్స్ దాకా రాసుకున్నాడు చూసి. కనీసం ఒక 3000 బుక్స్ దాకా పెట్టారు. 80 బుక్స్ రాసుకున్నా. ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగినాను. నన్ను ఒక అడ్రస్ చెప్పింది. అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే దాంట్లో ఒక 20 బుక్స్ దొరికినాయి. 20 బుక్స్ తీసుకుని వచ్చిన. ఇంటికి తీసుకొచ్చినా కదా, ఈ బుక్స్ ఎందుకు నీకు, ఇప్పుడు ఏం చదువుతావు అని అంటారు. ఇప్పుడు ఏం ఈ చదివి ఏం చేస్తావు అంటారు. సరే నా నాలెడ్జ్ కోసం ఈ బుక్స్లో ఏమున్నాయో తెలుసుకోవడం కోసం తీసుకున్నా అని చెప్పిన అయిపోయింది. సరే అయిపోయింది. తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలకు విజయవాడ రమ్మన్నారు. నాకు అప్పుడు సంక్రాంతి టైంలో కుదరలేదు. అయితే మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం పెట్టినప్పుడు వస్తా అన్నని చెప్పిన. ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమాలకు రమ్మని అనేసరికి సరే ఇది కంపల్సరీ పోవాలి, ఎట్లనైనా ఇక్కడ ఎట్లా ఉండదో చూద్దాం, ఎంతమంది వస్తారో అనుకుని వచ్చిన. కానీ ఇక్కడ నేను ఒక 15 మెంబర్స్ వరకు వస్తే ఎక్కువ అనుకున్నాను నేను. కానీ 150-200 మంది దాకా కూడా వచ్చిరంటే అది గ్రేట్. నాకు ఇంతమంది మళ్ళీ అన్ని జిల్లాల నుంచి అందరూ వచ్చారు. మళ్ళీ మన రాష్ట్రం కాకుండా ఆంధ్ర నుంచి కూడా, అక్కడి నుంచి కూడా చాలా దూరం నుంచి 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి కూడా వచ్చారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎల్బీ నగర్లో. ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి. పర్వాలేదు, నేను 70 కిలోమీటర్స్ నుంచి వచ్చిన, నేను ఎంతో ఇబ్బంది పడుకుంటా. కానీ వీళ్ళు 2-3 డేస్ ప్రయాణం చేసి మరీ వచ్చిరంటే చాలా గ్రేట్. వాళ్ళకి వాట్సాప్ తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు. మరియు ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళని ఎట్లా పరిచయం చేసుకోవాలంటే ఒక టెక్నికల్గా 5 మెంబర్స్ని ఇట్లా గ్రూప్ లెక్క చేసిండు అన్న. గ్రూప్ లెక్క చేసిన తర్వాత వాళ్ళతోని పరిచయం చేసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకున్నాం. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. ఒక 5 నెంబర్స్ తర్వాత మళ్ళీ ఒక 10 నెంబర్స్ 8 నెంబర్స్ అట్లా చేశాడు. వాళ్ళని పరిచయం చేసుకున్నాము. పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మెమొరీ పవర్ గురించి ఒక రూమ్లో ఒక 300 ఐటమ్స్ పెట్టారు. అందులో పెట్టేటప్పుడు నన్ను కూడా పంపించాడు. సరే ఇది దేనికో అనుకున్నాం, పెట్టినాము. పెట్టిన తర్వాత ఏమైందంటే అందులో ఏవైతే ఉన్నాయో అవి చూసి రాయమన్నారు అన్న. అవి చూసి రాయాలంటే మేమే పెట్టినాం కానీ పెట్టేటప్పుడు ఉన్నా, కానీ అక్కడ పోయి రాసేటప్పుడు మాత్రం 80 రాసిన. 80 రాసేసరికి ఏం గుర్తు రావట్లేదు. ఇక మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ టైం ఇచ్చిండు అన్న. 5 మినిట్స్ టైం ఇస్తే మళ్ళీ వచ్చిన. మళ్ళీ వచ్చి చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 25 రాసినాం. మళ్ళీ ఎగస్ట్రా 105, 106 అట్లా అయినాయి. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేసిండు, ఈ ఒక్కొక్కరు కాకుండా 8 మందిని అట్లా గ్రూప్ చేసిండు. ఆ గ్రూప్లో ఏమైందంటే కొంతమందికి తెలిసినవి ఎక్కువ, కొంతమంది తెలిసినవి తక్కువ. వీళ్ళందరూ కలిసి అంటే నాకు అట్లా ఏమర్థమైందంటే, ఒక్కరికైతే ఇంత చేయగలుగుతావు, నువ్వు ఇంత పని చేయగలుగుతావు, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, నీకు ఇంత తెలుసు. అదే 10 మంది కలిస్తే అది ఎంతటి కార్యక్రమం అయినా కానీ ఓకే చేయొచ్చు, దాన్ని సక్సెస్ చేయొచ్చు అనేది అర్థమైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో 25 మెంబర్స్ 20 మెంబర్స్ అట్లా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మనకు ఏదైనా సమస్య వస్తే ఈ సమస్య ఎలా పరిష్కరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా డిబేట్ చేయాలి, ఎదుటి వ్యక్తి ఏ అడుగుతాడు, ఎట్లా మాట్లాడాలి అనేది కొంచెం నేర్చుకోవడం జరిగింది. స్టేజ్ ఫియర్ అనేది కూడా కొంచెం తగ్గింది. అయితే అది మంచిగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి గేమ్స్ ఆడిపించుండ్రు, కబడ్డీ ఆడిపించుండు, క్రికెట్ ఆడిరు, స్విమ్మింగ్ పూల్. నేను ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగలేదు, కానీ ఈ రిసార్ట్కి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం కానీ, స్విమ్మింగ్ పూల్లో దిగడం కానీ కొద్దిగా అదో ఉత్సాహం అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి పిల్లలకు ఉన్నది, వాళ్ళు సపరేట్గా గేమ్స్ ఆడుకోవడానికి. పిల్లలు ఇక మా అమ్మ నాన్న అని గుర్తు రాకుండా కూడా వాళ్ళకు గేమ్స్ ఏర్పాటు చేసారు. మళ్ళీ తర్వాత మహిళలు మన మహిళా దినోత్సవం కూడా మంచిగా జరుపుకున్నారు. ఆ రోజు అన్న
చాలా వివరించి చెప్పాడు. మహిళల గురించి, స్వేచ్ఛ గురించి, వాళ్ళ హక్కుల గురించి మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆడవాళ్ళకు కూడా మంచి స్వేచ్ఛను ఇవ్వాలని. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఒక మూఢనమ్మకాలు, దేవుణ్ణి నమ్మము, మూఢనమ్మకాలు నమ్మము, ఇది ఒకటే కాకుండా తన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణగా ఉండాలి, మేము ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఎన్ని గంటలకు పండుకుంటున్నాం అని అంటే ఒక 18-19 గంటలు మనం శిక్షణలలో భాగంగానే ఉంటున్నాం. ఇంత అలసట రావట్లేదు, టైంకి లేస్తున్నాం, క్రమశిక్షణగా ఉంటున్నాం. మనం పుట్టుక కాంచి మనం చనిపోయేంత వరకు ఎలా క్రమశిక్షణగా ఉండాలి, తల్లిని ఎలా చూసుకోవాలి, భార్యని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, బయట ఆడవాళ్ళని ఎలా చూసుకోవాలి, ప్రతి ఒక్కటి వివరించి చెప్పింది. మన నిజ జీవితంలో ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి అన్న వివరించడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఈ 4 రోజుల శిక్షణలో నేను కూడా వెళ్ళి నా వంతు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున ఈ మూఢనమ్మకాలను పోగొట్టడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బై నరేష్ గారికి, సమన్వయకర్త టీచర్ సుజాత గారికి, ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి అచ్యుత్ రాజు గారికి ఉద్యమాకు వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.